మీరు టేస్ట్ చేసారా? ఇవి ఇంచట పెద్ద చెట్టు ఉంటుంది, చాలా అందంగా కాస్తాయి ఇవి. అంతేనా అంటే ఇంతేనే. అంతే ఇంతే. వాళ్ళ అన్నయ్యలు బయటకు వెళ్ళారు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా మ్యారేజ్ డే అయిన తర్వాత సండే వచ్చింది కదండి, ఇంక శనివారం నాన్ వెజ్ తినాం కదా. మీ అన్నయ్య గారు వెళ్ళి ఇంకా నాన్ వెజ్ తీసుకొచ్చారు. నాన్ వెజ్తో పాటు ఇదిగో లిచియేనా, లిచి అనుకుంటా, కలర్ అనుకుంటా, లేదా రాంబోటన్ కాదేమో, లిచియే. అంటే లిచిలో ఇది పింక్ కలర్ అన్నమాట. భలే ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి. అసలు మీరు టేస్ట్ చేసారా? ఇవి ఇంచట పెద్ద చెట్టు ఉంటుంది, చాలా అందంగా కాస్తాయి ఇవి. మనకైతే తక్కువ, కొంచెం చల్లదనంగా ఉన్న ప్లేస్లో బాగా వస్తాయి. బాస్మతి రైసు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారు. అన్నీ రెడీ చేసి ఉంచేసుకున్నాను. నడిచేయండి ఏం తీసుకొచ్చారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇంకా సండే అంటే ఇంకా మా ఇంట్లో అయితే ఇదో ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాం, కీమా రెడీ చేసి పెట్టాం. ఇంకా పుదీనా, అలాగే కొత్తిమీర, ఆనియన్స్, ఇదిగోండి మటన్లోకి ఈసారి ఎండి కొబ్బరి, అదే కురుడి అంటాం కదా, కురుడి అయితే వేస్తున్నాను. తెలంగాణ స్టైల్లో చేద్దామని కొంచెం అయితే గసగసాలు వేయట్లేదు అంతే. ఇంక గసగసాలు కూడా యాడ్ చేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇదిగోండి బిర్యానీ సామాన్లు అన్నీ రెడీగా పెట్టుకున్నాను, బిర్యానీకి కట్ చేసి. కీమా బిర్యానీ, మటన్ కర్రీ. మటన్ చూపించలేదు కదా, మటన్ చూపిస్తాను. అంతేనా అంటే ఇంతేనే. అంతే ఇంతే. వాళ్ళ అన్నయ్యలు బయటకు వెళ్ళారు. అంటే వాళ్ళ డాడీ వీళ్ళు అంటే వాళ్ళ డాడీని సాయిరము బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చారు. అయితే అక్కడ చిన్న గుడ్లు ఉన్నాయంట. చిన్న గుడ్లు అంటే గుర్తుకొచ్చింది ఏంటంటే, కింద రెంట్కుంటారు కదండి, మాకు కింద 4% వాళ్ళు గుడ్లు వ్యాపారం అన్నమాట. అయితే ఇంటి దగ్గర కొంచెం సేల్ చేసుకునేవారు ఒకప్పుడు. ఫాస్ట్లో జరిగింది ఆంటీ గారు. ఇంకా చిన్న గుడ్లు కదా, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళకి బలం అని చెప్పేసి పనుకొట్టుని అట్ట వస్తే పంపించేవారు అన్నమాట మాకు. తీసుకో విజయ, నేను ఇంకా బయటకు అమ్మట్లేదు, నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చేవారు. అవి గుడ్లు, నేను గుడ్లు చూపిస్తాను ఇప్పుడు, అవి కూడా మీకు. ఆ గుడ్లతో బిర్యానీ అది వేసేదాన్ని, చాలా బాగుండేది టేస్ట్ కూడా. తెచ్చారా సాయి? వచ్చేసారు ఇప్పుడు, వాళ్ళు బయటకు వెళ్ళారు. 10 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను. అయితే ఇంకా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు కదా అని, హారికని కొంచెం పట్టుకోవా, ఫోన్ కొంచెం తీవా, నేను చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి తను అడిగాను అనమాట. సరే అని చెప్పేసి వచ్చింది. ఇంకా నేను ఇవన్నీ కూడా ఇంకా రెడీ చేసేసుకొని మీకు చూపిస్తాను. తెచ్చారు అన్నయ్యలు, వచ్చారు గుడ్లు అయిపోతాయి వచ్చి అంటున్నాడు. సరే, చాలా కాలం అయిపోయింది, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది బుల్లిగుడ్లు రావడం, తక్కువ మేము చూడడం. అంటే మనం వెళ్ళే టైంకి ఎవరొకరు పట్టుకెళ్ళిపోతారు కదండి, తీసుకురామని చెప్పాను అనమాట. ఇంకైతే నేను కీమా బిర్యానీ, మటన్ కర్రీ తెలంగాణ స్టైల్ కొంచెం ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. మా వాళ్ళకి కొంచెం నచ్చుతుందని అనుకుంటున్నాను, చూడాలి. అయితే ఎండు కొబ్బరి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు రెడీ చేసేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. గుడ్లుకి వెళ్ళారు కదా, తీసుకురాలేదా? నేనేమో వీడియోలో కూడా చెప్పాను, అయిపోయినాయా? నేను అదే అన్నాను సాయిరంతో, అవి వచ్చిన వెంటనే చూసిన వెంటనే తెచ్చుకోవాలి, అవి అత్తమాట దొరకవు అని చెప్పేసి. అయిపోయినాయి ఏంటండి, వచ్చిన వెంటనే చెప్పాడు, పంపించాను. వెళ్ళి తీసుకురా, దొరికినప్పుడు మనం పిల్లలకి కూడా చాలా మంచి చిన్నగా ఉంటాయి గుడ్లు. సరేలేండి, ఇంకేం చేస్తాం, మళ్ళీ ఎప్పుడో వస్తాయంట, వచ్చినప్పుడు వెళ్తారు. నేను ఇంక అన్నీ రెడీ చేసేసుకుంటాను. అన్నీ ఆల్రెడీ రెడీ చేసేసినాయి. ఎగ్స్ కూడా దీనిపైన ఉన్నది షెల్ తీసేసి అన్నీ రెడీ చేసుకున్నాం. ఇదిగోండి ఎండి కొబ్బరికి కొంచెం వేస్తున్నాను, అలాగే జీలకర్ర, లవంగాలు, మటన్ కర్రీలో ఒక పెద్ద యాలక్కాయ అంటారు కదా అది, 3 ఇలాచి, అలాగే స్టార్ ఫ్లవర్ అంటాం కదా అది, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, వీటితో పాటు జీడిపప్పు కొంచెం కొద్దిగా రోస్ట్ కింద, అంటే లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి వేయలేదు, అంటే చెప్తే తీసుకొద్దురు, నేను మర్చిపోయాను. మొన్న ఫుల్గా తెచ్చారు, అయిపోయింది. ఇంకా ఆ మటన్ కర్రీలోకి అది అయితే ఎక్కువగా గసగసాలు వేస్తాం, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు వేయండి, నేను దాని ప్లేస్లో ఇంకా జీడిపప్పు వేసాను అనమాట. లోపల మనం కుక్కర్లో మటన్ కర్రీ వేసేసుకుందాము కాబట్టి నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను.
ఇది పల్లీల నూనె కాదు, నువ్వుల నూనె, బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం పల్లీల నూనె దగ్గర చూపించాను. ఇదిగోండి, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఇది వేగనిస్తాను. ఈ లోపల ఇది కూడా కొంచెం వేగితే అంటే వేడిగా రోస్ట్ అవుతే కొంచెం వేడెక్కితే చాలు, పెద్ద అవసరం లేదు. మసాలా స్మెల్ వస్తే సరిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మసాలా వాసన బాగుంటుంది కదా, దాన్ని బట్టి చేసుకుంటే సరిపోతుంది. మటన్, కీమా ఇవన్నీ రెడీ చేసుకుందాం. బియ్యం అయితే కడిగేసాను, బాస్మతి రైస్ అదని. కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదా, వంపేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, అంతే, ఎక్కువ కాదు. కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి నూనె కాగిపోయి ఉంటుంది కదా. ఎగ్స్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. బిర్యానీలో వేద్దామా ఎగ్స్? కూరలోనే వేసేద్దాంలే. వేగిపోయిన తర్వాత ఎగ్స్ తీసేసి ఆనియన్స్ వేస్తాను. ఇదిగోండి, ఇంకా కొద్దిగా రోస్ట్ అయినాయి కదా, ఇది పొడి కొట్టేద్దాం. పొడైనా వేసుకోవచ్చు, ముద్ద కింద కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో ఉంది కదా, దీన్ని మనం మిక్సీలో పొడి కొట్టేద్దాం. దగ్గర చూపించు. ఆనియన్స్ బాగా దోరగా వేగిపోయినాయండి. ఇలా మంచిగా మనకి రోస్ట్ అయిపోతే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా వేస్తున్నాను, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా. కొంచెం స్పైసీగా తింటారంటే కనుక కారం వేసుకోండి, బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడైనా సరే అలా ఉంటేనే బాగుంటుంది, అయితే కారం ఉంటేనే. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని కొంచెం ఆయిల్లో కారం అలా వేగిన తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కదా, అది వేసుకోవాలి. బాగా కలవాలన్నమాట. ఇంకో పక్కనేమో బిర్యానీకి కూడా రెడీ చేసేస్తున్నాను. ఈ గిన్నెలో బిర్యానీ వేస్తున్నాను అనమాట. కూడా కూరలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా. యాక్చువల్గా నేను పుదీనా వేయను, ఇంకా తెచ్చారు కదా అని చెప్పేసి వేస్తున్నాను. నూనెలో మగ్గబెట్టేస్తే మనకి ఆ స్మెల్ తెలియదు అన్నమాట, మగ్గాలి. బటర్ తీసుకోదండి, నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే బిర్యానీలోకి బాగుంటుంది. ఇది కొంచెం మగ్గనిద్దాము. టమాటా పండు కూడా వేసాను. యాక్చువల్గా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదిగోండి బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అన్నమాట, స్టార్ ఫ్లవరు, యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. బటర్ వేస్తానండి ఇందులోనే. అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ పొడుగ్గా చీని, ఒక 2 యాలక్కాయలు మట్టికి చితక్కొట్టి వేయండి, అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఒక అర స్పూన్ మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే మనం నూరుకున్న పేస్ట్, అది వేయించి పెట్టుకున్నాం కదా, పొడైనా చేసుకోవచ్చు, పేస్ట్ కిందైనా చేయొచ్చు. నేను పేస్ట్ చేస్తాను, అది కొంచెం వేసుకోండి. మళ్ళీ తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని, కొంచెం వాటర్ ఉంటుంది కదా ఎలాగో మనకి, మళ్ళీ స్టవ్ వెలిగిస్తాం కదా అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. బాగా పట్టు ఉంటుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడే మనం ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఎగ్స్ ఉడికేటప్పుడు వేద్దాంలేండి, ఇంక ఇప్పుడు తీసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఉడుకుతున్నప్పుడు బాగా ఎక్కువ ఉడికిపోతుంది, విజిల్స్ ఎక్కువ వేయించాం కదా, వేయించేసి పెట్టుకున్నాం కాబట్టి మసాలా వేసుకునేటప్పుడు లాస్ట్లోని అప్పుడు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం వాటర్ వేసాను. ఉప్పు అయితే తక్కువ వేసాను అనమాట, మటన్ ఉడకదు కదా, ఉప్పు వేస్తేనే బీసిపోయినట్టు అయిపోతుందని. పెరుగది వేస్తాం కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది. కొందరు అయితే ఏం చేస్తారంటే పచ్చి బొబ్బస్కాయ ముక్క కూడా వేస్తారు, త్వరగా ఉడుకుతుంది. అయితే నేను మూత పెట్టేస్తాను, విజిల్ వేయించేద్దాం. మూత పెట్టేస్తాను. ఈ లోపల ఇది కూడా మగ్గుతుంది. ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం టమాటాలు కూడా వేసేద్దాము. టమాటాలు అలాగే ఉప్పు త్వరగా మగ్గిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. అలాగే కీమా ఉంది కదా, కీమా కూడా మగ్గాలన్నమాట దీంతో పాటే.
పసుపు, ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గలమాట. ఈ మటను, ఈ ఆనియన్స్, ఈ కీమా ఉంది కదా, ఏదైతే ఉందో కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, దాంతోపాటు కొంచెం పెరుగు వేద్దాం. ఇందులో కూడా ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా పెరుగు, అలాగే మసాలా ముద్ద, పచ్చి ముద్ద ఉంటుంది కదా, జీడిపప్పు పేస్ట్, ధనియాలు, జీలకర్ర, ఆ పేస్ట్ వేస్తున్నాం. కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. అది మగ్గాలన్నమాట, కాసేపు టైం పడుతుంది. ఇదిగోండి మటన్ బాగా మగ్గిందన్నమాట. దాంతోపాటు కొంచెం పుదీనా వేసేసుకుందాము, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు కలిపేసి, నేనైతే కుక్కర్ బిర్యానీ అయితే మీరు రైస్ కూడా వేసేసుకొని వంతుకి 2 వంతులు నీళ్ళు వేసేసుకొని 3 విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే కనుక మీరు ఈ వాటర్లో మరిగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేనైతే వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి ఆకులతో దొరికినాయని పట్టుకొచ్చారు. అత్తమాట రావులేండి ఇలాగా. ఇవి లిచీలో రెడ్ కలర్ అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సరేలే అని చెప్పేసి ఇవన్నీ కట్ చేసి బాగు చేస్తున్నాను. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. తెలిసే ఉంటుంది, ఇప్పుడు అందరికీ అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా ఫ్రూట్స్ అయితేనే. ఇది పొడుగు సీడ్ అన్నమాట. మనకి లిచీలో 2 రకాలు ఉన్నాయి, రౌండ్గా కూడా ఉంటాయి అన్నమాట. సీడ్ కూడా రౌండ్గా ఉంటుంది, చిన్నగా ఉంటాయి, ఇంతకాయలే కాస్తాయి. ఇది లాంగ్, కొంచెం సీడ్ కూడా పొడుగ్గా పెద్దగా ఉంటుంది. ఇది మామూలుగా కూడా మన స్వీట్ ద్వారా కూడా గ్రోత్ చేసుకోవచ్చు. మన సైడ్ కూడా ఇవి మొక్కలు అయితే జర్మినేషన్ అవుతున్నాయి. ఈల్డ్ ఇంకా అయితే తెలియదు, కానీ టేస్ట్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగానే ఉంది, పుల్లగా ఉంది, కొంచెం తీపి పులుపు ఉంది. వాళ్ళ కోరికలు ఎలా ఉన్నా కానండి, మా పిల్లలు ఇంత ఎండలో వాళ్ళకి మటన్ కావాలన్నారు. అసలు కారాలు తినాలంటేనే భయం వస్తుంది. వేళ మళ్ళీ ఎండ బాగా వచ్చేసింది. వంటగదిలో చెయ్యాలంటే ఇంకా చవట్లు పట్టేస్తుంది అన్నమాట. మళ్ళీ వెళ్ళి ఇంకా వంట అయిపోయింది కదా అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్ళానమాట. ఇది ఇంకా విజిల్ కొంచెం ఉంది, ప్రెషర్ పెద్ద ఎక్కువ కాదు. ఇంక తీసేద్దాము. ఇంకా మరి మసాలా వేయాలి కదా, మిగిలిన మసాలా, అందుకని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి. అదిగోండి ఇంకా ఉడుకుతుంది కూర, ఆడుతుంది కదా, చూడడం వల్ల ఏమేమి కనిపిస్తుంది. మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే మటన్ చాలా ఫేవరెట్ మాట. కానీ మా ఇంట్లో మా పిల్లల కోసమని ఎక్కువ చికెనే తీసుకొస్తారు. ఇప్పుడు మా సాయిరం ఏమంటున్నాడంటే చికెన్ తినంటే ఇంకా అసలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదంట చికెన్ తినాలని. ఇదిగోండి ముక్కలు అయితే ఉడికినాయలే చూద్దాం. వాటర్ అయితే ఎక్కువే ఉంది కొంచెం. ఇప్పుడు మసాలా వేస్తాం కదా, కాలుతుంది. ఇడిపోయిందంటే చాలు మనకి ముక్కలు ముట్టుకునే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్స్ వేసేద్దాం. గుడ్లు కూడా వేసేసి, కొత్తిమీర కూడా వేసి, కొంచెం ఈ మసాలా గ్రేవీ కూడా వేసేద్దాం. వేసేసి ఉడకబెట్టాలన్నమాట. అంటే ఆ నీళ్ళు కొంచెం ఎగిరేదాకా చూసుకుంటే సరిపోతుంది. ఉప్పు అది వేయలేదు, అవి కూడా చూద్దాం. గ్యాస్ వెలిగించాను. బిర్యానీ చూద్దాం. కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా భోజనాలే సిమ్లో పెట్టేస్తాను. ఇది కొంచెం మగ్గాలి. ఇది అట్లా పెట్టుకొచ్చేద్దాం. ఇంకా అయిపోయిందండి బిర్యానీ. ఈరోజు ఇంకా పైన కొంచెం టెర్రస్ మీద పని ఉంటే ఆ పని చూసుకుని వచ్చేటప్పటికే లేట్ అయిందన్నమాట. ఇంకా ఎలాగో మ్యారేజ్ డేకి సండే ఇమ్మన్నారు కదా స్పెషల్. అంటే ఇంకా నేను ఎక్కువ అయితే చేయలేదు. మీ అన్నయ్య గారు అయితే ఇంకా పచ్చిరొయ్యలని ఇవి పట్టుకొస్తారన్నారు. వద్దే, ఇంకా నాకు చేయడం కుదరదు ఈరోజు. ఇంకా సింపుల్గానే సండే స్పెషల్ కాబట్టి ఇంకా ఏ మటనో తెచ్చేసేయండి, వాళ్ళకి ఏది నచ్చుతుంది అని చెప్పేసి అంటే మటన్కి వేసారు హోటల్లో. కర్రీస్ చూపిస్తాను, రైతా కూడా చేస్తాను. హారిక కంచాలు తీసుకురామ్మా. ఇదిగోండి ఎగ్స్ వేసి చేశాను. ములక్కాడ మటన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇందులోది బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ అయితే ఇది కీమా బిర్యానీ.
పొత్తులా వచ్చిందండి. నిజంగా అవునా? సరే పెట్టేస్తాను ఇంకా. పెట్టండి అయితే. నేనైతే హర్రర్ మూవీ ఏదో పెట్టాను నెట్ఫ్లిక్స్లో. చాలా బాగా వచ్చింది. పొత్తిలా వచ్చింది. పొడిపుల్లాడుతూ వచ్చిందా? నువ్వు కూడా నేర్చుకోవాలి ఇంకా. ఒక్కొక్క రెసిపీ నేర్చుకోవాలి కదా హారిక. అలా అంటావు. బిర్యానీ నువ్వు వేస్తావా? నువ్వు ఎప్పుడైనా ఏం ఇస్తావేంటి అంతేగాని అయితే ఈ హాలిడేస్లో ఒకరోజు నీకు అప్ చెప్తా, ఓకేనా? వేడి చల్లారిపోతే తినలేము కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకుందాం. డాడీకి ఇక్కడ పెట్టేసి మనం టీవీ దగ్గరికి వెళ్ళిపోదాం. లేదు 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 సాయి దా. ఫ్రూట్స్ తెచ్చారు డాడీ. ఏమైనా మార్కెట్లో కొత్త ఫ్రూట్స్ ఏమైనా కనబడితే అవి టేస్ట్ చేయాలి కదా. కొంచెం జ్యూసీగా చేశాను, కాలుతుంది. నిజమే, సాయంత్రం అలా చేసేస్తాను. బాగుంటుంది కదరా. సండే ఎలా అయినా చాలామంది నాన్ వెజ్ ప్రియులు అయితే ఖచ్చితంగా సండే మిస్ అవ్వరు కదా. ఎక్కడ అన్నయ్య లేదు, అక్కడ కూర్చున్నారు కదా. ఏదో చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య. రండి భోజనం చేసేయండి, మీకు కూడా పెట్టేశాను. లెమన్ ఇదిగోండి. కీమా బిర్యానీ నాది కూడా, నా ఫుడ్ కూడా తెచ్చేసుకున్నాను. నేనేమో ఆపోజిట్లో కూర్చున్నాను. బాట్లు అందరం ఇలా కూర్చున్నాం. చిన్నప్పుడు అయితే అండి మేము టేబుల్ ఉన్నా కూడా ఇదే ప్లేస్ మాట, కింద కూర్చుని మట వేసుకుని తినేవాళ్ళం ఖచ్చితంగానే. వద్దులేండి పైన కూర్చోండి, మీకు అన్నీ అక్కడ అరేంజ్ చేస్తాను. నా బాటిల్ ఎలా ఇచ్చేయండి, మంచినీళ్ళ బాటిల్. థ్యాంక్ యూ. డాడీకి వాటర్ పెట్టినానా? అందరూ వాటర్ పెట్టుకున్నారా ఏంటి? లిచియే అంటే రాంబోట్ని ఉంటుంది, లిచి ఉంటుంది. రాంబోట్ని అయితే కొంచెం దానిపైన ఏకల్లా ఉంటాయి. అవునా? చిన్నోడు ఏమో అండి భోజనం చేసేటప్పుడు ఏంటంటే హారిక కంచాలు తీసుకొచ్చేస్తుంది, అన్నీ రెడీ చేస్తుంది. చిన్నోడు కానీ పెద్దోడు కానీ వాటర్ పడతారనమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బిర్యానీ. ఈసారి కొబ్బరి వేసి చేసానా? చాలా బాగుందా? దాని నువ్వు కూడా వచ్చే. నేను కూడా తింటాను, ఎలా ఉందో చూద్దాము. మీరు చెప్పండి, నాకైతే నోరు ఊరుతుంది. ఫోన్ మరి వీడియో తీసి వాళ్ళు ఎవరు లేరని నేనే తీస్తున్నాను. అందరం కూర్చున్నాం కదా. అసలు యాక్చువల్లీ మేము అందరం కూర్చునే తింటాం ఎప్పుడు కూడా, భోజనం టైంలో, లంచ్ కానీ డిన్నర్కి కూడా. ఈ వీడియోస్ తీసేటప్పుడే కొంచెం ముందు వెనక అవుతూ ఉంటాయి అన్నమాట మాకు. ఎలా ఉంది? బాగుందా టేస్ట్? బాస్మతి రైస్ బాగుందండి. ఇంతకీ ఆ కంపెనీ ఏమో నేను చూడలేదు కానీ రైస్ ఏంటది? కోహినూర్లో పండిస్తారా ఏంటి? అదో బ్రాండ్. గుడ్ లైఫ్ బాగుంటుంది. అవును అవును. ఫోర్గరా ఏదో ఇంకోటి ఉంటుంది కదా, ఫోర్జనా ఏదో ఉంటుంది. ఫార్చునా? ఇందుకే మీరు ఇచ్చారా పార్టీ? నేనేమో కుకింగ్ చేశాను. అవును. సరే అయితే మీరు అందరూ తినండి. నేను కూడా తింటున్నానులే. ఉత్తు చాలా బాగుందిరా. కానీ లెమన్ ఉండాలి. లెమన్ తీసుకో. హారిక దగ్గర ఉందా? వాడు చెక్క అడిగేసాడు. నేను ఇంకోటి కోయలేదు, వేస్ట్ చేస్తున్నాను కదా అని నిమ్మకాయలు కోయలేదు. లేదా వేసుకోవద్దామా? కానమ్మా మీరేమో కోసినప్పుడేమో వేస్ట్ చేస్తారు, ఒక్కాయ కోసినప్పుడేమో మీరేమో
బాగుంది, చాలా బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. నేను తింటున్నాను ఒక పక్కన, నేను తింటానే వీడియో తీస్తున్నాను. కూర కలుపుకుంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. లెమన్ కలుపుకుంటే కూరలోని సింపుల్గా పెట్టేసాం ఫుడ్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చండి. ట్రై చేయండి. మసాలాలు చూపించాను కదా, నేనైతే ఇంకా ఒక ముద్దతో ఆగేటట్లేను. నాకు బాగా నచ్చింది, ఆకలి కూడా బాగా వేస్తుంది ఈరోజు. నేను కూడా ఒక పక్కన ఒక చేత్తో తీస్తా, ఇంకో పక్కన వీడియో తీస్తున్నా. మరి మీరేం చేసుకున్నారు సండే స్పెషల్? మా వాళ్ళందరూ కొందరు చుట్టాలు మా వాళ్ళు చూస్తుంటారు కదా, మేము కూడా బిర్యానీ తింటున్నాం, నువ్వే కాదు విజయ, మేము కూడా చేసుకున్నాం, మేము కూడా వండుకున్నాం అని చెప్తారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నా వీడియో చూస్తూ చెప్తుంటారంట. కనబడినప్పుడల్లా వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. మిమ్మల్ని అందరినీ ఊరిస్తున్నానేమో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈజీ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్ పార్టీ, మా పెళ్లి రోజుకి 3వ రోజున సింపుల్ పార్టీ చేసామన్నమాట. బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మేము కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.